యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాలము బ్రాని కొమ్మల ఆదివారము. ఈనాటి మన ధ్యానాంశము ఇది నీ కొరకే నీ కోసమే అంటూ ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఈ ధ్యానాంశమును ధ్యానించుదాం, ప్రభువుతో కలిసి పయనించుదాం. ఈ ధ్యానాంశమునందు మొదటి విషయము, ప్రభువు ఎందుకు యెరూషలేమునకు వెళ్ళెను? ప్రభు తన ప్రజలతో కొలువుండుట కొరకు తన ప్రజల మధ్యన మొదటిగా దావీదు మేని నుండి నిర్మించుకున్న నివాస స్థానము యెరూషలేము. ఇప్పుడది దొంగల గుహగా, వ్యాపార వర్తకాలకు చోటుగా మార్చబడగా, దానిని తిరిగి తన రక్తంతో పవిత్రపరచుటకు, దానిని మరలా తిరిగి స్వాధీనపరచుకుని ప్రభు నిత్య నివాసముగా మార్చుట కొరకు. రెండవది, ఆయన గాడిదను ఎక్కినది సిలువను అధిరోహించుట కొరకు, అభిషేకించుట కొరకు. ఆయన ఎవడును ఎప్పుడునూ ఎక్కని గాడిదను ఎక్కినది ఎందరో పాపాత్ములెక్కి అమంగళపరిచిన సిలువను అధిరోహించడానికి, తన దేహంతో రక్తంతో అలంకరించి అభిషేకించి సిలువ విలువను మార్చడానికి. మూడవది, ఆయన ఘనంగా ఆహ్వానింపబడినది ఘోరంగా తృణీకరింపబడుటకు. ఆయన తృణీకరింపబడి మనము ప్రభువు చేత అంగీకరింపబడినట్లు చేసినను, మనమీనాటికి ప్రభువును మన కార్యాలతో, వాక్కుతో, ఆలోచనలతో తృణీకరిస్తూ ఉన్నామని, కుమారుని తృణీకరించువాడు తండ్రి చేత ఒకనాడు తృణీకరింపబడునని తెలియజేస్తూ ఉన్నారు. నాలుగవది, ఆయన స్తుతింపబడినది తండ్రి ఆయన ద్వారా స్తుతింపబడుటకు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిదైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక అని ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తు ద్వారా తండ్రి స్తుతింపబడుతున్నట్లుగా, మన జీవితంలో మనం జీవించే విధానం ద్వారా కూడా తండ్రి స్తుతింపబడాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఐదవది, ఆయన బందిపోటు వలె పట్టుబడినది మనము వైభవముగా విప్పబడుట కొరకు. క్రైస్తవ బిడ్డలుగా పరలోక రాజ్యపు తాళపు చెవులతో, దివ్య సంస్కారాలతో, గురుత్వం ద్వారా వైభవంగా విప్పబడుటకు ఆయన బందిపోటు వలె పట్టుబడినని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఆరవది, ఆయన కొరకు పై వస్త్రములు పరచబడినది మన కొరకు. ఆయన పై వస్త్రములు మడ్డితనముగా పెరికివేయబడుట కొరకు. ఆయన పై వస్త్రములు మడ్డితనముగా పెరికివేయబడుట చేతన మన ఆది తల్లిదండ్రులు కోల్పోయిన మహిమ వస్త్రమును ఆయన తిరిగి మరలా మనకు ప్రసాదించెను. ఏడవది, ఆయన దెబ్బలు పొందినది మనము స్వస్థత పొందుటకు. చెకుముకి రాయి ఉలి దెబ్బలు పొంది రూపు పొందినట్లుగా ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత లభించెను. మరియు ఆయన మారుపడి విరూపముగా మారునది తిరిగి మనలను జ్ఞానస్నానములో దేవ ఇష్ట ప్రసాదముల ద్వారా మనం పొందుకుని పోగొట్టుకున్న దివ్య రూపాన్ని తిరిగి ఇచ్చుటకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.